కోటి శివలింగాలకి ఒక్క శివలింగం తక్కువై దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ ముక్కలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన చక్రతీర్థ స్నానాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మాత్రం దేవాలయంలో కొలువుతున్న శివ పార్వతులు మాత్రం కొద్దిసేపు ప్రస్తుతం మాత్రం ఆ నదికి చేరుకున్నారు. ఆ దృశ్యాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు ఈరోజు ఈ చక్రతీర్థ స్నానాలు ఆచరించేందుకు మాత్రం తరలి వచ్చి తండోపతండాలుగా ఆ జనచంద్రాన్ని చూస్తే మాత్రం చక్రతీర్థ స్నానాలకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత ఏంటి స్పష్టమవుతుంది. అటు చూస్తే కనుక శివపార్వతులు ఇద్దరు కూడాను వంశధార నదిలో అడుగు పెట్టడం జరిగింది. ఈ పరిణామాలన్నీ కూడాను చూస్తుంటే వంశధార నదీ తీరం జనచంద్రంగా మారే పరిస్థితులు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తాయి. స్వామివారి చక్రతీర్థ స్నానాలకు మాత్రం ఏ మేరకు ప్రాధాన్యత ఉంది, ఇంతమంది పిలవకుండా వచ్చినటువంటి ఈ భక్తులు తరలిరావడానికి వెనక ఈ చక్రతీర్థ స్నానాలకు మాత్రం ఎటువంటి ప్రాధాన్యత స్పష్టమవుతుంది. ఈ వంశధార నదిలో ప్రస్తుతం నీటి మట్టం తక్కువగా ఉన్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఆ స్వామివారి ఉత్సవ విగ్రహాలు మాత్రం ప్రస్తుతం నదిలో రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఏదైతే స్వామివారు ఏదైతే స్నానం ఆచరించే సమయం ఉందో ఆ సమయంలో మాత్రం ఈ నీటిని తలపై చల్లుకున్నట్టయితే ఆయురారోగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా ఏమైనా రుగ్మతులు ఉంటే పోతాయన్న అపార నమ్మకం. ఈరోజు మాత్రం ఇటువంటి చూస్తున్న శివపార్వతులు ఇద్దరు కూడాను నంది వాహనంపై ఈరోజు మాత్రం ఊరేగింపుగా వంశధార నదిలోకి రావడం జరిగింది. దానికి సంబంధించిన రోప్ పార్టీలు కానీ అదేవిధంగా పోలీసు బందోబస్తు మాత్రం మున్నంటే పరిస్థితి. మొత్తం ఎస్టీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందాలు మాత్రం ఈరోజు మొత్తం ఆ నంది వాహనాన్ని మాత్రం పూర్తిగా పరిరక్షించబడుతుంది. ఇది కుడివైపు చూస్తే కనుక ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆ స్వామివారికి మాత్రం ఇటువైపు నదికి ఎడమవైపు ఉన్నటువంటి ఏదైతే మిరపల్లి ఉందో ఆ మిరపల్లికి సంబంధించిన నిర్వాహకులు మాత్రం ఈరోజు ఇక్కడ స్వామివారికి మాత్రం మొత్తం పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు నిర్వహించే క్రమానికి మాత్రం ఇంతమంది భక్తులు ఆకర్షితులు అవుతున్నారంటే ఏ మేరకు ఈ స్వామివారికి ఉన్నటువంటి ఈ చక్రతీర్థ స్థానాలకు ఉన్నటువంటి ఘనత మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం అయితే నంది ద్వాహం మీద ఉన్నటువంటి శివపార్వతుల విగ్రహాలు రెండు కూడాను ఇప్పుడు మిరపల్లి ఒడ్డులో ఉన్నటువంటి ఏదైతే ఆ పందిరి వద్దకు చేరుకున్నాయి. ఈ పందిరి వద్దకు చేరుకున్న అనంతరం ఆ ఎవరైతే నాయుడు అంటే ఆ పారంపరికులైనటువంటి నాయుడు వాళ్ళు వంశులు మాత్రం ఈరోజు ఆ పార్వతికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ వస్త్రాలు సమర్పించిన అనంతరం ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు మాత్రం మొదలయ్యే పరిస్థితి. ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే కనుక ఏ మేరకు ఆ స్వామివారికి సంబంధించినటువంటి పూర్తిగా విగ్రహాలు మాత్రం ఇక్కడ చేరుకున్నాయి. ఆ పందిరిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎవరైతే మిరపల్లి నుండి వచ్చినటువంటి వంశ పారంపరికులు ఉన్నారో వారందరూ కూడాను ఆ స్వామివారి ఆ శివపార్వతులు ఇద్దరు కూడాను పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మళ్ళీ విగ్రహమూర్తులు మాత్రం నంది వాహనంపై ఈరోజు మళ్ళీ తిరిగి శ్రీముఖలింగంలో కొలుదైనటువంటి శైవక్షేత్రాల్లో దాన్ని నిక్షిప్తం చేస్తారు. ప్రస్తుతం నదిలో నీటి మాత్రం తక్కువగా ఉండడంతో మాత్రం భక్తులు పూర్తి స్థాయిలో స్నానం ఆచరించేందుకు మాత్రం దోహదపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నదికి సంబంధించిన దిశ మారడంతో నది ఒడ్డు మధ్యలో నుంచి నది ప్రవహించడం, ఈ పరిణామాలన్నీ కూడాను స్నానాలు ఆచరించేందుకు ఎంతగానో దోహదపడిన పరిస్థితులు మాత్రం ఈసారి చక్రతీర్థ స్నానాల ఘట్టంలో మాత్రం సుస్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తే కనుక మిరపల్లి ఒడ్డున ఉన్నటువంటి ఏదైతే ఆ పచ్చని పందిరి ఉందో ఆ పందిరిలో మాత్రం ఈరోజు శివపార్వతులు ఇద్దరికి కూడాను పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు నిర్వహించే కార్యక్రమాన్ని మాత్రం ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు మాత్రం పరితపిస్తుంటారు. అదేవిధంగా స్వామివారిని స్నానాలు ఆచరించే సమయంలో ఆ నీటిని తలపై వేసుకోవాలని అదేవిధంగా ఆ నీటిలో స్నానాలు చేయాలని చాలా ఆసక్తి చూపుతుంటారు. ఆ ఆసక్తికి అనుగుణంగానే ఈరోజు మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో సుమారు 860 మంది పోలీసులు ఇటు గుడి దగ్గర నుండి వంశధార నది ఒడ్డు వరకు కూడా పూర్తిగా పహారా కాస్తున్నారు. మరి కొద్ది సేపట్లో నది దాటి వెళ్ళినటువంటి ఆ ఉత్సవ విగ్రహాలు మాత్రం ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చే పరిస్థితి. స్నానాల ఘట్టం అయిపోయిన అనంతరం మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి స్వామివారి ఉత్సవ విగ్రహాలు మాత్రం ఈరోజు ఇక్కడ తేవడం జరుగుతుంది. నదిలో ఆ స్నానాలు ఆచరించే ఆ ఉత్సవ విగ్రహాలు మాత్రం ఉత్సవ విగ్రహాలను ఈరోజు నీటిలో స్నానాలకు మాత్రం తీసుకురావడం జరిగింది. ఈ తెచ్చే క్రమానికి మాత్రం అందరూ కూడా ఆసక్తులు అవుతారు. ఇదే సమయంలో ఈ స్నానాలు మాత్రం ఆచరించేందుకు చేసిన ప్రయత్నం ఈరోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలకు మాత్రం ఈరోజు స్నానం ఘట్టం ముగిసిన అనంతరం ఆ స్వామివారికి మాత్రం
పూర్తి స్థాయిలో పూజలు అందిస్తారు. ఆ స్వామివారి విగ్రహాలను వంశధార నదిలో స్నానం ఆచరించే టైంలో ఏ విధంగా ఆ నీటి ప్రవాహానికి అనుగుణంగా అటు చూస్తే మాత్రం స్వామివారి విగ్రహాలకు మాత్రం నదిలో స్నానం ఆచరించారో ఆ నీటిలో స్నానం చేయాలనేటటువంటి ఆసక్తి ఉత్సుకత ఈరోజు స్వామివారి ఆ నీరు ఎగజల్లి తీర్చి చూస్తుంటే ఒక నీటి అలల్లో తాగే పరిస్థితి, అంటే ఏ మేరకు భక్తులు అక్కడికి విచ్చేశారు అన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు స్పష్టం అవుతుంది. ప్రతి ఏడాది కూడా స్వామివారి చక్రతీర్థ స్థానాలకు మాత్రం భక్తులు తండాలుగా పెరిగే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్నానఘట్టను ముగిసిన అనంతరం మాత్రం ఈరోజు ఆ నీటిలో స్నానం ఆచరించేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఈరోజు మాత్రం వారికి ఫలించినటువంటి పరిణామాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకపోతే ప్రస్తుతం మాత్రం స్నానం ఆచరించే ప్రక్రియ ముగించిన అనంతరం మాత్రం ఆ స్వామివారి ఉత్సవ విగ్రహాలు మాత్రం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజలు నిర్వహించిన అనంతరం మాత్రం విగ్రహాలు మళ్ళీ నంది వాహనంపై ఈరోజు మళ్ళీ శ్రీముఖలింగంలో ఏదైతే ఆలయానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రక్రియకి మాత్రం ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు, అదేవిధంగా ఆ స్నానం ఆచరించేందుకు చేసినటువంటి ప్రయత్నం ఈసారి మాత్రం వారికి అటువంటి అదృష్ట భాగ్యం కలిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తే కనుక ఏదైతే ఈ పచ్చని పందిరిలో ఆ స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ పూజా కార్యక్రమాలు జరిగే క్రమంలో ఎవరైతే అక్కడి నుండి వస్తారో వారు ఎటువంటి పూజలు నిర్వహిస్తారో అనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులు మాత్రం పూర్తి స్థాయిలో ఈరోజు మాత్రం ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మొదటి నుంచి మేమేనండి పూజ చేస్తాము, పురాతనం నుండి మేమే చేస్తాము. మా నాయుడు గారి కుటుంబం అండి, మిరియపల్లి గ్రామం మాది. ఓకేనండి. ఏదైతే మిరపల్లి గ్రామానికి చెందినటువంటి నాయుడు కుటుంబానికి సంబంధించిన వారు మాత్రం ఈ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రక్రియ. బాబు, అసలు మిరపల్లికి ఎన్ని శ్రీముఖులకు ఉన్నటువంటి బంధం ఏంటి? పూర్వము పర్లాకిని మహారాజా వారి టైం నుంచి కూడా ఇది ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ముఖలింగం నుండి ఇక్కడ స్నానం చేస్తే మహాపుణ్యం అన్నమాట. ఇది ఒక అర్ధ కుంభమేళ లాంటి కార్యక్రమం. దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు. దీని ఆచారమే పూర్వము గత శతాబ్ద కాలం నుండి జరుగుతున్నదే. అంటే మిరపల్లి నాయుడు వల్లే ఆ స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజలు. పూర్వం జమీందారీ వ్యవస్థ నుండి ఇది అమల్లో ఉంది. దాని ప్రకారము గౌరవప్రదంగా శ్రీముఖలింగం ఈ గ్రామ పెద్దలు ఇచ్చేసి పిలుపు చేస్తారు. దేవుడికి పిలుపు చేస్తే మేము వెళ్తాం. ఎందుకంటే పర్లాకేముడి గజపతి మహారాజా వారికి ఏలకాడు మన జైపూర్ మహారాజా వారి అనుబంధమే ఇక్కడ మిరియపల్లికి స్వామివారికి తీసుకొస్తుంటాము చక్రతీర్థ స్నానాలకి. అలాగే కార్తీక పౌర్ణమి, కనుమ పండుగల్లో స్వామివారికి నగరకటం కూడా తీసుకువెళ్తాము. ఇది పూర్వం నుంచి అనాదిగా వస్తున్న ఆచారం. నమస్కారం. ప్రస్తుతం ఈ చక్రతీర్థ స్నానాలకు మాత్రం గతం ఘన చరిత్ర అని చెప్పుకోవచ్చు. పర్లాకిమిడి మహారాజులతో పాటు ఈరోజు ఏదైతే జైపూర్ మహారాజులు కూడా ఉన్నట్టు అవినాభావ సంబంధం మొకలింగంలో కొలువు తీరినటువంటి ఆలయానికి మాత్రం జైపూర్ మహారాజులు వంశపారంపరికులు అయితే మిరపల్లిలో ఉన్నటువంటి నాయుడులకు మాత్రం పర్లాకిమిడి రాజుల నుండి దక్కలైనటువంటి ఈ ప్రక్రియ మాత్రం ఈరోజు ఆచరించుకుంటూ వస్తున్నారు. ప్రతి ఏడాది కూడాను ఆ స్వామివారి ఉత్సవ విగ్రహాలు మాత్రం నంది వాహనంపై తెచ్చి వంశధార నదిలో స్నానం ఆచరించిన ప్రక్రియ మాత్రం ఎవరైతే మిరయాబిల్లికి సంబంధించిన నాయుడులు ఈ ప్రక్రియ మాత్రం పూర్తి చేయాలి. ఇటువంటి ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆ సోమవారం మాత్రం తిరిగి ఆలయాన్ని చూస్తే కనుక ప్రస్తుతం చూస్తే పైన చూస్తే కనుక గరుత్మంతుడు ఏదైతే ఈ స్నానఘట్టం ఆచరించినప్పుడు మాత్రం అక్కడ గద్ద కూడా రావడం, అంటే చక్రతీర్థ స్నానాలకు ఉన్నటువంటి ఆ గరుడు వాహనానికి ఈ స్వామివారికి ఎటువంటి అవినాభావ సంబంధం చెప్పాను. ప్రకృతి ఇచ్చినటువంటి ఈ బంధాన్ని మాత్రం ఈరోజు చక్రతీర్థ స్థానాల్లో ప్రత్యక్షంగా చూసే అదృష్ట భాగ్యం మాత్రం భక్తులకు కలిగిందని చెప్పుకోవచ్చు. ఈ రెండు గద్దలు కూడాను ఎక్కడి నుండి వచ్చాయనేది కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. చూస్తే కనుక అసలు ఈ చక్రతీర్థ స్థానం ఈ శ్రీముఖలింగ క్షేత్రానికి మహావిష్ణువు క్షేత్రపాలకుడు ఆ పద్మనాభ స్వామి కొండపై ఉన్నారు. ఆయన తాలూకా మహావిష్ణు తాలూకా వాహనం గరుడు. ఆ గరుడు వాహనం పర్యవేక్షణలో ఈ యొక్క స్నానం జరిగినంత రేపే ఇది కనిపిస్తుంది. ఈ స్వామివారు మళ్ళా అవతల ఒడ్డుకు వెళ్ళినప్పటికీ ఏ గరుత్మంతుడు అంతా మాయమైపోతారు. ఈ ఒక్క క్షణంలో వాళ్ళు వచ్చి పర్యవేక్షణ చేసి ప్రశాంతంగా జరిగిందే లేదని చూసుకొని వెళ్తారు. ఇది దేవతల తాలూకా ఆనవాయితీ. వాళ్ళ ఆశీస్సులు మాత్రం ఈ చక్రతీర్థ స్థానాలకు మాత్రం ప్రత్యక్ష ఉన్నాయనడానికి ఆ గరుడు పట్టులే మీకు ఉదాహరణ ఇప్పుడు చూశారు, మీరు జూమ్లో చూశారు. అది గరుత్మంతుడు పర్యవేక్షణ. చూస్తే కనుక ఈ చక్రతీర్థ స్థానాలకు వచ్చారు కదా, ప్రతి ఏడాది వస్తుంటారా? ఎలా అనిపిస్తుంది? ప్రతి ఏడాది మేము దేవుడు మోస్తుంటామండి. మాకు చాలా సంతోషకరం.
ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం చాలా లక్షలాది మంది జనాలు ఇక్కడికి వచ్చేసరికి మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. మేము ఈ ఊర్లో పుట్టి ఎంత ఘనంగా ఈ మహోత్సవాలు జరుగుతున్నాయంటే మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. ఈ అవకాశం ఎవరికీ రాదండి. ఈ జనరేషన్ కూడా ఈ చక్రతీర్థ స్థానాలు ఓన్ అయిపోయా. ఇంకా ఇది చాలా రీచ్ అయ్యే ప్లాన్లు ఉన్నాయి. ఎందుకంటే పబ్లిసిటీ పెరుగుతుంది ఈ రోజుల్లోన. ఇంకా రీచ్ అయ్యే హై ఎక్స్పెక్టేషన్స్ అనేది మాకు ఉన్నాయి. ఇంకా బాగా ఘనంగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం జనరేషన్ కూడాను చక్రతీర్థ స్థానాలపై ఈరోజు మాత్రం ఆకర్షితులు అవుతున్నారు. స్నానాల ఘట్టం ముగిసింది. మళ్ళీ నంది వాహనంపై శివపార్వతులు ఇద్దరు కూడాను తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ తిరుగు ప్రయాణం అయ్యే ప్రక్రియకి మాత్రం ఏదైతే స్నానాలు ఆచరించేందుకు వచ్చినటువంటి భక్తులు ఈరోజు మాత్రం తండోపతండాలుగా వచ్చారు. ఈ ప్రక్రియ మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో అందరికీ ఆనందం కలిగించింది. అండలో ఎటువంటి అశక్తి లేదు. శ్రీముఖలింగేశ్వర చక్రతీర్థ స్నానాలకు వచ్చినటువంటి భక్తులతో వంశధార నది అంతా కూడాను ఈరోజు జనసంద్రంగా మారింది. చూస్తే కేరింతలు ఇటువంటి ఇంత జనసంద్రాన్ని ఎక్కడ కూడా చూసుండే పరిస్థితి లేదు. ఏ పిలవకుండా వచ్చే ఈ భక్త జనసంద్రాన్ని మాత్రం కట్టడి చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం మాత్రం ఎంతగానో ఫలించిందని చెప్పుకోవచ్చు. వారు చేసినటువంటి ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో ఏర్పాట్లు ఈరోజు ఆ భక్తులందరూ కూడాను ఆ స్వామివారి తాలూకా చక్రతీర్థ స్థానాలను ఆచరించడంతో పాటు ఆ విగ్రహాలను ప్రత్యక్షంగా దర్శించుకునే అదృష్ట భాగ్యం కలిగిందంటే ఈరోజు శ్రీముఖలింగేశ్వర పుణ్యక్షేత్రం అంగట్లో ఉన్నటువంటి వంశధార నదీ తీరంలో మాత్రం ఈరోజు ఈ చక్రతీర్థ స్థానాలకు తరలివచ్చిన భక్తులతో జనం సందరంగా మారింది. ఈ చక్రతీర్థ స్థానాలకు మాత్రం ఏడాదికి కూడాను ఆదరణ పెరుగుతుంది. భక్తులు రాక కూడా పెరుగుతున్నాయి అనడానికి ఈసారి జరిగినటువంటి ఈ చక్రతీర్థ స్థానాలు మాత్రం ఎంతగానో దోహదపడ్డాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఏదైతే శ్రీముఖలింగంలో నిర్వహించినటువంటి చక్రతీర్థ స్థానాల ఘట్టం దగ్గర నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.